ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం హైదరాబాద్ లోని చిలుకూరులో గల బాలాజీ స్వామి మహిమల గురించి తెలుసుకుందాం। హైదరాబాద్ లోని చిలుకూరులో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కోరగానే కొండంత వరాలైన అనుగ్రహించినప్పటికీ భక్తుల వద్ద నుండి వడ్డీ కాసులు మాత్రం ఆశించడు। చిలుకూరు స్వామి తన భక్తుల నుండి కోరేదెల్లా ముందు 11 ప్రదక్షిణలు, కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు మాత్రమే। దాదాపు 500 సంవత్సరాల క్రితం గున్న మాధవరెడ్డి అనే భక్తుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనార్థం బయలుదేరి కొంత దూరం వెళ్లిన తర్వాత తన ఆరోగ్యం అనుకూలించకపోవడంతో ఇక ముందుకు సాగలేక అక్కడే కుప్పకూలిపోయాడు। అప్పుడు స్వామివారు అతడికి ప్రత్యక్షమై, నా కోసం నువ్వు ప్రయాసపడి 7 కొండలు ఎక్కి రానవసరం లేదు, చిలుకూరు సమీపంలోనే పొదల్లో నా విగ్రహం కప్పబడి ఉంటుంది, ఇక్కడ నన్ను సేవించుకొని తరించవచ్చు అని చెప్పి అదృశ్యమయ్యాడు। స్వామివారి ఆనతి ప్రకారం మాధవరెడ్డి పొదల్లో తవ్వి చూడగా శ్రీవారి విగ్రహం కనిపించింది। ఆనతి కాలంలోనే ఆలయ ప్రతిష్ఠ జరిగింది। చిలుకూరు స్వామి మహిమ అంతా ఇంతా కాదని ఆయన భక్తులు చెబుతారు। భక్తులు ముందుగా ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి తన కోరికను విన్నవించుకుంటారు। త్వరలో కోరిక తీరగానే 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటారు। భక్తుడు తన కోరిక సఫలమయ్యే వరకు ఆ కోరికను తనకు స్వామికి మధ్యనే రహస్యంగా ఉంచాలి, మూడో మనిషికి ఆ కోరికను చెప్పరాదు। కోరిక ఫలించి 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారి మహిమలను ఇతర భక్తులకు కూడా అలా చేయవలసిందిగా ప్రోత్సహించవచ్చు। కొందరు భక్తులు తమ ప్రదక్షిణలు త్వరగా పూర్తి కావడం కోసం గుడి చుట్టూ పరుగులు తీస్తుంటారు, కానీ స్వామివారి సన్నిధిలో ఇలా చేయకూడని పని। నడుస్తూ ప్రదక్షిణలు చేస్తేనే స్వామివారు సంతోషిస్తాడని భక్తులు గ్రహించాలి। ఆలయ నిర్వాహకులు కూడా ఈ విషయాన్నే పదే పదే హెచ్చరిస్తుంటారు, కానీ భక్తులు అలానే చేస్తుంటారు। ఇటీవల కాలంలో ఇంతగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ టెంపుల్ నిజానికి ఇప్పటిది కాదు। ఉస్మాన్ సాగర్ తీరంలో ఉన్న ఈ చిలుకూరు చాలా పురాతనమైంది। చిలుకూరు 10-12 దశాబ్దాల్లో రాష్ట్ర కూటులు, కళ్యాణి, పశ్చిమ చాణక్యులు ప్రత్యక్ష పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి। రాజులు, సామంతులు, దాండనాయకులు అప్పట్లో చిలుకూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు శాసనాలు లిఖించి ఉన్నాయి। అబుల్ హాసన్ తనీషా మంత్రులు అక్కన్న, మాదన్నలు చిలుకూరు బాలాజీ టెంపుల్ ను దర్శించుకున్నారు। అంటే భద్రాచలం రామాలయం కంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ పురాతనమైనది। మరిన్ని ఆసక్తికరమైన దేవాలయ విశేషాల కోసం ఇండియన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।